అందరికీ నమస్కారం. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ 2014 ముందు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని విడదీయడం జరిగింది. ఆ విడదీసే టైంలో ఆ రోజు పార్లమెంట్లో కరెంటు తీసి మరీ విడదీయడం జరిగింది. దాని తర్వాత సర్లే పోనీలే వాళ్ళు జరిగినటువంటి పరిణామాలన్నీ అంటే ఆంధ్ర రాష్ట్రం ఇబ్బంది పడిన తీరు, హైదరాబాద్ నుంచి విడిపోవడం వల్ల వచ్చిన నష్టాలన్నింటినీ గ్రహించి అప్పుడు ఒక శివరామకృష్ణన్ కమిటీ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసమంటే మళ్ళీ ఇలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్కి రాకూడదు, ఫ్యూచర్లో భావితరాల వాళ్ళందరూ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఆ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సర్లే ఏదో మంచి పనే చేసినారు, ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని చేసినారని చెప్పి అందరూ హ్యాపీగానే ఫీల్ అయినారు ఆంధ్రప్రదేశ్ మొత్తం. సో ఆ శివరామకృష్ణ కమిటీ వాళ్ళు మొత్తం ఆ రాష్ట్రం అంతా పర్యటించి ఏ ఏ ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి ఉంది, ఏవి వెనుకబడిన ప్రాంతాలు, అక్కడ ఉన్నటువంటి లీడర్లను కానీ స్టేక్ హోల్డర్స్ కానీ అందరినీ చర్చలు జరిపి వాళ్ళు దాదాపు ఒక సంవత్సరం జరిగింది. అవన్నిటిని వదిలేసి కేవలం రాజధానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి విషయాలను మాత్రమే ఇప్పుడు డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో మొదట శివరామకృష్ణన్ కమిటీ రికమెండ్ చేసినటువంటిది ఏంటంటే ఫస్టే అవాయిడ్ మెగా సిటీ, అంటే ఒక సూపర్ సిటీ అనేటువంటిది దాని కాన్సెప్ట్ని పక్కన పెట్టండి. ఆల్రెడీ హైదరాబాద్లో ఆ విధంగా అంటే యావత్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ధనాన్ని అంతా ఒక చోట కాన్సన్ట్రేట్ చేయడం వల్లనే ఈ ఫలితాలు ఈరోజు బైఫర్కేషన్ అనేది జరిగింది. సో మళ్ళీ ఫ్యూచర్లో జరగకుండా ఉండాలంటే ఆ పద్ధతినే మానుకోండి, అంటే అవాయిడ్ సూపర్ సిటీ, అంటే సూపర్ సిటీ అనే కాన్సెప్టే వద్దు అని ఫస్ట్ రికమెండేషనే అది. దాని తర్వాత డీసెంట్రలైజేషన్, అంటే అభివృద్ధి అనేటువంటిది వికేంద్రీకరణ, ఒక ప్రాంతానికి అభివృద్ధి ఉండకూడదు. రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు అడ్మినిస్ట్రేటివ్ కానీ లెజిస్లేచర్ కానీ దాని తర్వాత ఈ జ్యుడిషియరీ కానీ డిస్ట్రిబ్యూట్ చేసి అన్ని ప్రాంతాలను సమగ్ర అభివృద్ధికి తోడ్పడండి, అది సెకండ్ రికమెండేషన్. దాని తర్వాత మూడవది అవాయిడ్ ఫర్టైల్ ల్యాండ్స్, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి భూములను పక్కన పెట్టండి. ఎందుకంటే అవే మనకు జీవనాధారమైనటువంటి భూములనే క్యాపిటల్ సిటీ కట్టుకుంటే రేపు వ్యవసాయానికి ఎంత ఇబ్బంది ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ రిస్క్, అంటే ఇంత గ్రీనరీ లక్షల ఎకరాలు ఉన్నటువంటి గ్రీనరీ అంతా తొలగిస్తే వర్షాలు ఎలా పడతాయి? అది ఒక ప్రకృతి విపత్తు అవుతుంది తప్ప క్యాపిటల్ సిటీని కట్టుకొని విపత్తు తెచ్చుకోవడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు అనేది. అందుకే అవాయిడ్ ఫర్టైల్ ల్యాండ్స్. దాని తర్వాత నెక్స్ట్ ఏం చెప్పినారు, చూస్ ఆల్టర్నేటివ్ లొకేషన్స్ అంటే గవర్నమెంట్కి ఎక్కడ ఎక్కువ భూములు ఉన్నాయి గవర్నమెంట్కి సంబంధించి, అదేవిధంగా తక్కువగా ఉన్నటువంటి ఫర్టైల్ ల్యాండ్స్ అవి వాళ్ళు సూచించిన ఏరియాలు వచ్చేసి న్యూజివీడ్ ఒక ఏరియా, దోర్నకొండ ఒక ఏరియా, ఇలాంటి ఏరియాల్లో ఆల్టర్నేటివ్ లొకేషన్స్ చూపించడం జరిగింది. తర్వాత వచ్చేసి ఫైనాన్షియల్ కాషన్ ఇచ్చినారనమాట, అంటే ఇట్లా సూపర్ సిటీ అనే కాన్సెప్ట్ తీసుకొని పోతే దానికి అవసరమయ్యే అప్పు ఖర్చు ఎంత, లక్షల కోట్ల అప్పు చేసుకుంటే ఆల్రెడీ బైఫర్కేషన్ అయ్యి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రమే ఉంది. ఇంత అప్పులు చేస్తే రేపు భావితరాల మీద పడే ఈ అప్పులన్నీ ఎవరు తీరుస్తారు? భావితరాలు ఎంత వెనకబడతాయి మిగతా ప్రాంతాలు? అందుకే ఫైనాన్షియల్ కాషన్ కూడా, అంటే చూసి ఖర్చు పెట్టండి. ఇంత మెగా సిటీ అనే కాన్సెప్ట్ పోతే మీరు ఖర్చు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, తర్వాత రాష్ట్రం అంతా ఇబ్బంది పాలవుతుంది అనేటువంటిది ఒక సజెషన్. దాని తర్వాత వచ్చేసి చేసుకోమని చెప్పినారనమాట. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటీస్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఒక కానీ తిరుపతి, కర్నూలు ఇలాంటి ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పిందనమాట. ఇంకా తర్వాత ఇంకా 7వ పాయింట్ కిందకి వస్తే మల్టీ నోడల్ డెవలప్మెంటల్ క్యారిడార్స్. మల్టీ నోడల్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి డిస్కషన్ దాని గురించే. అంటే ఇప్పుడు ఢిల్లీ ఎన్సీఆర్ తరహాలో నేషనల్ క్యాపిటల్ రీజన్ సంబంధించి న్యూఢిల్లీ, నోయిడా, కర్గావ్, గజియాబాద్, ఫరీదాబాద్ ఇలాంటి డెవలప్మెంటల్ కారిడార్ ఏ విధంగా అలాంటి క్యారిడార్స్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోండి. ఒక రీజనల్ హబ్ని ఏర్పాటు చేయండి. దానివల్ల డెవలప్మెంట్ అనేటువంటిది
ఈజీగా ఉంటుంది అని ఇలాంటి సూచనలు శివరామకృష్ణన్ కమిటీ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి క్యాపిటల్కి సంబంధించి వాళ్ళు పొందుపరిచినటువంటి నివేదికలో ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇవి. ఇందులో ఏ ఒక్క పాయింట్ అయినా మన చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతా ఉన్నారా? ఒక్కటంటే ఒక్కటన్నా వాళ్ళు ఒక నివేదిక కనీసం వీళ్ళు చెప్పి ఈయన ఫాలో అవ్వట్లేదు. అది కమిటీ ఏర్పాటైంది సెంట్రల్ గవర్నమెంట్ వారి ఆధీనంలో. కనీసం ఆ సెంట్రల్ గవర్నమెంట్ వారైనా కూడా దీని గురించి ఏమన్నా ఆలోచిస్తూ ఉన్నారా? ఒక కమిటీ వేసినామే, ఆ కమిటీ రికమెండేషన్స్ ఇచ్చిందే. ఇప్పుడు మళ్ళా ఏదో నిన్న పార్లమెంట్లో ఆయన ఎంపీ ఏం మాట్లాడుతున్నాడు, ఆయన ఇండియా తరహాలో విభజన చేసింది అని అంటున్నాడు. ఇండియా తరహాలో ఆంధ్రప్రదేశ్ విభజన, తల్లిని చంపి బిడ్డను అంటే వీళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ గవర్నమెంట్ దాని తర్వాత వచ్చి ఇప్పటి వరకు ఎంతవరకు గ్రాంట్లు ఇచ్చినారు చూపిస్తా ఉన్నారు. మనం వేసిన కమిటీనే ఈ విధంగా సిఫారసు చేసింది, రికమెండేషన్ చెప్పి వాళ్ళు వేసిన కమిటీ గవర్నమెంట్ ఎందుకు కదా అవి వీళ్ళకి కావాల్సిన పొలిటికల్ గెయిన్స్ తప్ప రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఇవన్నీ దృష్టిలో పెట్టి కింద జ్యుడిషియరీ కింద కర్నూలు రాజధాని వైజాగ్ ని చెప్పి దానికి ఏమన్నా ఇష్టం లేక మీకు ఇష్టం మన చంద్రబాబు నాయుడు ఉన్నారు అంటే అందరూ అన్యాయం అట్లా కాదని మాకు పనిచేయండి, మేము పక్కకు పోతాం. ఇప్పుడు ఆట ఆడేది ఎవరు? చంద్రబాబు నాయుడు. నువ్వు ఒకరినే చూస్తాను, మిగతా ఇద్దరిలో ఎందుకు సెంట్రలైజేషన్ చేసినటువంటి ఒక ఆలోచన. మీరు మూడు రాజుల దాంట్లో ఎందుకు? మా షర్మిలక్క అందరినీ అనడం ఎందుకు? ముందు షర్మిలక్క ద్వారా స్టార్ట్ చేద్దాం. రాజన్న బిడ్డ, జగనన్న సోదరి మావిగన్ గురించి అన్నమాట. అంటే ఒక సినిమా గుర్తొచ్చింది, సినిమా రజనీకాంత్ గారు ఉంటారు. సో ఒక సహాయం చేస్తూ ఉంటారు, హెల్ప్ చేస్తుంది. సో దానికి సరే దానికి ఎమోషన్స్ మార్పులు చేసి దాన్ని లవ్ వశీకరణ ప్రేమించడం కూడా జరుగుతుంది. దాని తర్వాత అదే ఆ సినిమాలో చంద్ర బోహ్రా అన్ని కాపీ కొట్టి రోబోలు తయారు చేస్తాడు. అంటే ఏం పడాలంటే రాదు.
చేస్తాడంటే సంబంధించిన రోబో పేరు విషయాన్ని బిజినెస్ సాఫ్ట్వేర్ ని పోతుంది అనమాట. అందరినీ నాశనం చేయడము, నాశనానికి చేకూర్చడం, అలాంటి భావజాలతో ఈరోజు పాయిజన్ విషయాన్ని ప్రజలు కూర్చొని బాగా ఆలోచన చేయండి. మీ హోదా మీకుండా పెరుగుతూ ఉందా తగ్గుతూ ఉందా అనేది ఒకసారి ఒక సర్వే చేయించుకోండి. మీరు జగన్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో సమైక్యాంధ్ర ఉద్యమం జరిగే టైంలో ఈయన డీసెంట్రలైజేషన్ గురించి చేశారు. ఈయన మాట్లాడిన తీరు అంటే డీసెంట్ కాన్సన్ట్రేట్ అవ్వకూడదు అని చెప్పి ఆయన ఇచ్చిన ఉపన్యాసం విజిల్ పార్టీ పెట్టుకొని విజిల్ వేసుకుంటారు. సరే చేతికి ఇచ్చినాడు ప్రకాష్ నారాయణ కాదు, జేటీడీపీ సంబంధించిన కార్యకర్తలు. నేను వచ్చి మొరుగుతాను జేటీడీపీ అని చెప్పి బైఫర్కేషన్ అంతా ఈ 12 మాట అడిగిన పాప కానీ ఉపరాష్ట్రపతి తప్ప ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం అన్ని స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెడతాను భాషను తొక్కద్దు అని సాక్షి కార్యాలయాల కింద నిప్పు వేసి మెసేజ్ కూడా లేదు. ఒక మాట ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తెలుగుతూ ఉంటే ఆపద్దండి. ఆంధ్రజ్యోతి పైన నిరసన తెలుపడం కూడా అమరావతి పంచుకున్నారు. ఇలా అయినప్పుడల్లా వాళ్ళు రాష్ట్ర పార్టీ బాగున్నా కూడా ఆ వ్యక్తి మన నాయకుడు ఆంధ్ర అభివృద్ధి దృష్టిలో పెట్టు మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద
విధానాలకు మనిషి కాబట్టి